మాడిగూడెం వాటర్ ఫాల్స్ పోతున్నాం ఫ్రెండ్స్ అందరం. హాయ్ చెప్పండి. హాయ్. అగోండి 3 పనుల మీద పోతాను అందరం. నేను కూడా వాటర్ ఫాల్స్ దగ్గర పోయినప్పుడు పోతాను పై. చూడండి ఫ్రెండ్స్, ఆగితే లేట్ అవుతుందని మా వాళ్ళు బండి మీద మొత్తం సాహసాలు చెప్తాను. ఎలా కుక్కలు మాకైతే రైన్ కోట్ లేవు, వీళ్ళకైతే ఉన్నాయి ఇద్దరికి. మా విలేజ్కి దగ్గర ఉన్న ఒకటే పెట్రోల్ బంక్ ఇప్పుడు పిలుస్తాం. ఫ్యూల్ బ్రేక్. పెట్రోల్ కొట్టుకుంటాను అందరం 3 బండ్లల్లా. గొడుగు మొత్తం నీళ్ళు మొత్తం ఇలానే పడతాయి. వీడియో తీసుకుంటాను అనేది పెట్రోల్. పెట్రోల్ పోసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం మేము వర్షంలోనే. గొడుగు వేసుకోమరి పోతాను. ఉంది మరి వాటర్ ఫాల్స్ చూడాలంటే ఈ మాత్రం సాహసం చేయాలి, తప్పదు. అదే మా ఊర్లో మా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ మల్లపల్లి. ఇప్పుడే ఒక టెక్నాలజీ చేశాం. సూపర్ సూపర్. ఇప్పుడే షాప్ దగ్గర రైన్ కోట్ తీసుకున్నాం. షర్ట్ ఒకరు వేసుకుంటే ప్యాంట్ ఒకరు వేసుకున్నాం. అట్లుంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తారు మా వాళ్ళు. ఒక 11 కిలోమీటర్ తర్వాత ఒక చింతకుంట అనే మారుమూల ప్రాంతానికి అయితే వచ్చినాం. మళ్ళీ మేము మా వాళ్ళైతే ముందే అక్కడ ఒక బండను ముగ్గునే ముందరే వచ్చింది వాళ్ళు. మేమున్ను ఇంకో బండి వెనకబడ్డాం. వాళ్ళు కొంచెం స్పీడ్ వచ్చింది, మీకు కొంచెం చిన్న పని ఆగింది. ఇక్కడ వాగైతే ఫుల్గా వచ్చింది, వస్తూనే ఉంది ఇప్పుడు కూడా వాగు. చూపిస్తాం మీకు కూడా. ఇక్కడ చూడండి, ఇది వాగు పేరు ఏం పేరు మాకు కూడా తెలియదు. ఇవన్నీ చూడండి వాగు ఎట్లా వస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో వాగు గడుగుతుంది, పెద్ద వాగు. అది మా కిన్నరసాని వాగు. నీళ్ళు అయితే మాకి చాలానే వస్తాయి. వీళ్ళ దాటలేమనుకో దిగొద్దుగా పదండి. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంది మన వ్యూ పాయింట్, అదే మన వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ పేరేం పేరు, ఎక్కడ ఊరు అది? మామిడిగూడెం. మామిడిగూడెం వాటర్ ఫాల్స్. ఇగో ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. రైట్కి పోతే మనం చింతకుంట కింది గుంపు వెళ్తాం, స్ట్రైట్కి వెళ్తే పై గుంపు వెళ్తాం. ఆ బండి డిస్క్ బ్రేక్స్ అరిగిపోయినాయి, చాలా బాధాకరమైన విషయం అన్నమాట. ఫ్రెండ్స్ అక్కడ ఊర్లో ఉన్నారు కదా, ఇది చింతకుంట పై గుంపు. అక్కడ జమాలు చేస్తున్నారు. వర్షానికైతే సేపు దాకా వీడియో తీయలేదు నేను. స్కూల్ హాయ్ బోలో. మొత్తం ఎట్టుంది గుట్టలు వ్యూ బాగుంటుంది కదా మా సైడ్ రండి. అందుకనే అరకు కంటే బాగుంటుంది మా విలేజ్ అంతా. మా విలేజ్ కాదు, మా విలేజ్ సైడ్ మొత్తం మొక్కజొన్నలే, గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ.
రండిరా రండిరా. కాళ్ళు 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 బాబు, అది ఊపు, ఇట్లా ఊపు ఊపు ఊపు, కాళ్ళు ఊపవయ్యా సామె. అటొకటి ఇటొకటి, ఒకసారి అదొకసారి ఇదొకసారి మావాడు. ఇట్లా ఇట్లా ఇటు దొరికియండి. అది కూడా బండి ఆడ మారే అన్నపడి పెట్టాలి. ఇక్కడ రోడ్లంతా ఏం బాగోలేవు ఫ్రెండ్స్. ఇలా మంచి గుట్ట పక్క నుంచి ఇలాగా అందరం కలిసి వెళ్తే ఎంత మంచిగా ఉంటుంది చూడండి. ఉండండి, ఎప్పుడు ఇంట్లోనే బ్రో ఉండేది, అప్పుడప్పుడు బయటికి రావాలి, ఇలాంటి గ్రీనరీని కొంచెం ఎంజాయ్ చేయాలి అందరు కలిసి, అప్పుడే బాగుంటుంది. బ్రతికినంతకాలం ఎప్పుడు ఇంట్లోనే కాదు, అప్పుడప్పుడు తిరగాలి. చూసిన పొగలు అక్కడ మంచిగా పొగ వస్తుందో చూడండి, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం, ఆ పుట్టలకి. అక్కడనే ఉన్నది వ్యూ పాయింట్ కూడా, మనకి వాటర్ ఫాల్స్. వాళ్ళ దగ్గర చిన్న పోవాలి, ఎందుకంటే దిగ్గులు అర్థం కదండి. అక్కడికి వెళ్ళాలి. ఎట్టున్నాయి మా దారులు. ఇలాంటి దారులలో ఇలాంటి పెద్ద సూపర్ బైక్ తెచ్చిననుకో అంతగా ఖరాబ్. మాకు పల్సర్ బండికి డిస్క్ ప్యాచ్ పోయినాయి అంటే ఇక పెద్ద పెద్ద బండ్లు వస్తే ఇంజన్లు మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి. అడ్వెంచర్ బండ్లు వేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఇవ్వండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒక చిన్న మీకోసం రివర్. ఇప్పుడే వచ్చుడు ఉండదు, చేపలు అయితే ఫుల్గా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం రోడ్డు బాగానే ఉంటుంది. అప్పుడు ముందు పోనీ, ఆ బండి పక్కకు పోనీ, ఆ బండి పక్కకు పోనీ. ఇప్పుడు కాళ్ళు ఊపండి బాబు, కాళ్ళు కాళ్ళు ఊపండి, అది లెక్క. ఇది సైకిల్ దొక్కుతాను, బండి మీద సైకిల్ దొక్కుతాను. ఇది అట్లుంటుంది మా బ్యాచ్ తోటి మొత్తం. మామూలు బోరింగ్ ఉంటుంది, బోరింగ్ ఏం చేయాలి, అప్పుడప్పుడు ఇట్లా చేస్తూనే ఉంటుంది. డమాల్ రోడ్డుగా వర్షానికి కలర్ ఎలా ఉంటుంది, కలర్ బాగుంటుంది. లైక్ చేయండి. వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం బాయ్. అయితే ఆటోడు పట్టాపోతాడు బ్రో. ఎంత చేస్తాడు, టైటానిక్ షిప్ అనుకుంటాడు. టైటానిక్ షిప్ అన్నమాట. మీకోసం ఇంత రిస్క్ చేస్తాను, లైక్ పెట్టచ్చు కదా అందరూ.
లత్తాలు హాయ్ చెప్తాను హాయ్. అందరు చూసి ఎంజాయ్ చేయండి. ఎగ్గో మా హీరో ఈయనే, మా డ్రైవర్ ఇంతసేపు నడిపింది ఈయనే. బండ్లు ఇక్కడ పెట్టి ఇక మొత్తం ట్రెక్కింగ్ చేయాలి, ఇక మొత్తం అడ్వెంచర్ అన్నట్టు. ఇక మాకు పెద్ద టాస్క్ అన్నమాట. ఇక మేము నడుచుకుంటాం వాళ్ళ హెల్మెట్ ఇక ఆఫ్ రోడ్ నడుచు అంతా ఘోరంగా ఉంది. బాయ్ బాయ్ బైక్స్. ఓ గుట్టల మధ్యలో పోవాలంట. మరి మీ గైడ్ ఎవరు? మరి గైడు ఇగో మా గైడ్ ఈయనే. ఇక గూగుల్ మ్యాప్ కూడా ఈయనే, అన్నీ ఈయనే మాకు. ఇక తర్వాత మేమే ఇక థమ్స్ అప్ ఇప్పుడే తీసుకున్నాం అక్కడ. స్టఫ్ కూడా గ్లాసులు కూడా ఇచ్చింది మాకి. వా ఇక్కడ పెద్ద జలపాతాల డ్యామే ఉంది, చూడటానికి భయంకరంగా ఉంది. నేనైతే భయపడుతుంది నాకైతే. నేను దగ్గరికి అయితే పోవట్లేదు. ఇగో ఆ గుట్టలకి పోవాలా. ఈ వర్రా ఇదంతా అటుపక్క కూడా అదే ఉన్నది. ఇట్లా కట్ట మించి జారిపోతుంది మొత్తం. ఎండ వచ్చింది ఇప్పుడే. జియో ఉన్న సిగ్నల్. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ ఉందట. 1 కిలోమీటర్. చెరువు ఉంది ఇక్కడ. రాళ్ళు, చెప్పులు వేసుకో రావాలి. దగ్గర వెళ్ళిన తర్వాత వీడియో తీస్తాం మళ్ళీ. మీకు నమ్ముకుంటే ఏదో రొట్టగా పోతాను మేమైతే. గూగుల్ మ్యాప్ అంతా పని చేయట్లేదు, సిగ్నల్ లేని ఏరియాలో. ఈరోజు ఆ కళ్ళకు గుద్దుకుంటానే. जल्दी फोकस करो. వ్యూ పాయింట్ పోయిన తర్వాత అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను నేను ఒక్కొక్కరిని. ఫ్రెండ్స్, ఈ రివర్ని చూస్తే మాకి ముంగట వాటర్ లేనట్టు అనిపిస్తుంది. తర్ర ఉడి ఉంటే నరికిల్లో రాళ్ళు ఎత్తున్నాయి చూడండి. థమ్స్అప్ పొంగుతాడని ట్యాప్ కింద తాగుతుంటా, డబ్బా మొత్తం ఆఖరి చేస్తాడు. మాలో ఉన్న ఉత్సాహం అంతా పోగొట్టినాయి. లోయ
చూడండి ఎలా ఉన్నాయి చెట్లు, బ్యాంబో ట్రీస్. ఇదిగోండి ఇది ముళ్ళులు ఉన్నాయి, వింతగా ఉన్నాయి. ఇది బ్యాట్ తయారు చేసే చెట్టు అంటున్నారు, నాకు తెలియదు. బ్యాట్ తయారు చేసే చెట్టు. నీళ్ళు పాలు, నీళ్ళు వాటర్ ఫాల్స్ వచ్చాం ఫ్రెండ్స్, కానీ వాటర్ లేవు. ఆవిడ ఎక్కింది పైకి. మాకంటే ముందు కొంతమంది వచ్చారు, వాళ్ళకు కూడా సాడ్ న్యూస్ అన్నమాట. కొంచెం వస్తాను వాటర్ అయితే. ఇడిపోతాను గూగుల్ మ్యాప్. ఇదేంది మరి, ఇదేం దారి మరి? కింద పడితే కథ. అబ్బా ఈ బండలల్లా మామూలు ఉంటాయి. నేను ఇప్పుడు జారినీడ భయం అవుతుంది నాకు. నైట్ ఇప్పుడు అయితే రాకుండేవారు, వచ్చేవారంటే ఆగిపోండి. వా వీళ్ళు మేము తెలియకుండా ఇంకదారి వచ్చాము, మాకంటే తెలియదు. తెలియక ఒక దారిలో వచ్చాము. మా వాళ్ళు మీరు రొట్టెల నుంచి మేము ఒక రొట్టె నుంచి వచ్చినాము, కానీ మా వాళ్ళు మంచిగా వచ్చారు. అందుకనే తొందరపడి పని చేయొద్దు. అదే ఎంత లోతుందా. అబ్బా పేరుకే వాటర్ ఫాల్స్, ఇట్లా వాటర్లు వేయండు అంతే వేస్ట్ బొక్క. రాకుండే ఎవరు రాకుండే నీళ్ళు వేయండు ఇలా. మీరు వచ్చినప్పుడు మంచిగా ఉన్నాయి, మీకు మనం వచ్చాక ఎందుకు అమ్మయ్య జారి పాడి ఇక్కడికి వచ్చే కూర్చోవాలన్నా. చేపలు ఉన్నాయి, కొంచెం చేపలు పట్టుకుని తిందాం. ఇది వాటర్ ఫాల్స్, ఇదే స్విమ్మింగ్ పూల్ వాటర్ ఫాల్స్ అన్నీ ఒకటే. ఇదే రండి పైకి పోయి కాదు. మీరు కూర్చోండి, ఇక ఏం చేస్తాం. ఏముందిలే పడుకోనట్లున్నది. అది ఇవ్వండి, ఏముంది. బాగా వర్షం వచ్చిన రోజు కనుక్కొని రండి మీరు అందరూ ఇష్టపడి. మాల తెచ్చుకున్న థమ్స్అప్ తాగి నోరు మూసుకొని వెళ్ళిపోడే ఇంటికి. ఇక అబ్బో నాకొద్ది వాళ్ళన్నా మళ్ళీ వాటర్ ప్రూఫ్ ఇక పట్టుకు ఇది తీయగా ఉంది. ఎక్స్ట్రా అడగటం మంచిదైంది.
ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి. బాయ్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్కి వస్తే నీళ్ళే రావట్లేదు, గీయే నీళ్ళు వచ్చేది. ఎంతో వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తే ఏమో అయింది. అయ్యో నీళ్ళు ఇంతటితో ముగిస్తున్నా. బాయ్ బాయ్ చెప్పు మామయ్య. బాయ్. బాగుండి అంతా వాటర్ అట్లు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం మేమైతే. ఇక